హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. తెలంగాణ మెడికల్ బోర్డ్ సంబంధించినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ముందు చాలా డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి, స్కాన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్లో చాలా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో వివరిస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడు చెప్పే డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఉండాలన్నమాట. మీకు ఫోటో, సిగ్నేచర్ తప్ప మిగతాయన్నీ కూడా మీరు పీడిఎఫ్ రూపంలోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ ఫస్ట్ వచ్చేసినైతే మనకి ఆధార్ కార్డ్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ 10th మెమో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ మార్క్స్ మెమో అనేది అప్లోడ్ చేయాలి. మార్క్స్ మెమో అంటే ఏంటి అంటే మీ సబ్జెక్టులు, మీ మార్క్స్ ఇవన్నీ కూడా ఇయర్ వైజ్ మార్క్స్ అన్నీ కూడా ఒకే షీట్లో వస్తాయి కదా, ఒకే సర్టిఫికేట్లో వస్తాయి కదా, దాన్నే మార్క్స్ మెమో అంటారు. అది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ప్రొవిజనల్ కానీ ఒరిజినల్ డిగ్రీ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనమాట, పారామెడికల్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 1 to 7 సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 1 to 7 లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయండి. ఓకేనా? అండ్ ఆ తర్వాత మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళైతే దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బీసీ క్యాండిడేట్లు అయితే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు అయితే మీ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఒకవేళ స్పోర్ట్స్ క్యాండిడేట్ అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కిందికి రండి. మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ అయితే సదరం సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే దానికి సంబంధించినటువంటి సర్వీస్ సర్టిఫికేట్, ఎన్సీసీ అయితే ఎన్సీసీ సంబంధించినటువంటి సర్టిఫికేటు, అండ్ ఆ తర్వాత మీరు రెగ్యులర్ ఎంప్లాయీ అయితే దానికి సంబంధించినటువంటి సర్వీస్ సర్టిఫికేటు, అండ్ మీరు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ మాత్రం ఈ ఫార్మెట్లో ఉండాలన్నమాట. జేపీజీ ఫార్మెట్, పిఎన్జీ ఫార్మెట్లో ఉండాలి ఫోటో, సిగ్నేచర్. ఈ పైవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మెట్లో ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవన్నమాట కావాల్సిన సర్టిఫికేట్లన్నీ కూడా అన్ని పీడిఎఫ్ ఫార్మెట్లో ఉండాలి. ఫోటో, సిగ్నేచర్ మాత్రం జేపీజీ, పిఎన్జీ ఫార్మెట్లో ఉండాలన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.